శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు చెప్పే ముందుగా ప్రతిసారి చెప్పేటువంటి ఒక వివరణ. దయచేసి మీరందరూ కూడా ఈ ఉగాది సంవత్సరం నుంచి మారినటువంటి గ్రహ స్థితులను అనుసరించి చూసుకోబడుతున్న ఫలితాలన్నీ కూడా గోచారంలో పంచాంగ శ్రవణాలలో చెప్పినటువంటి ప్రతి ఫలితాన్ని పూర్తిగా 100% మీరు అన్వయించుకోకూడదు. జ్యోతిషం సూచకం శాస్త్రం అనే విషయం చాలాసార్లు చెప్పి ఉన్నాను. కాబట్టి జన్మ జాతకాన్ని అనుసరించి ఈ గోచార ఫలితాలని కూడా కలుపుకోవడం వల్ల అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహ గమనము, అంటే గ్రహాల యొక్క సంచారము, ఇప్పుడు మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గురు శని రాహు కేతువుల యొక్క గమనం, అంటే ఆ కదలికల్ని అనుసరించి జన్మజాతకంలో రవి ఫలాన్ని, జన్మజాతకంలో రాహుబలాన్ని, గురుబలాన్ని, గోచారంలో గురు రాహుల బలాన్ని, దశ అంతర్దశల ఫలితాలని అనుసరించి భావచక్రాలలో కానీ ఇతర అష్టకవర్గు చక్రంలో ఉన్నటువంటి ఫలితాలని అనుసరించి ఆ గమనాలని గ్రహాల యొక్క మూమెంట్స్ని కలుపుకొని లెక్కలు వేసి ఈ రోజున ఈ నెలలో ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. గోచారం అనేది మీకు చూచాయిగా ఈ సంవత్సరం వీరికి ఇలా ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం. అది 60 నుంచి 65% వరకు మాత్రమే మీకు సరిపోయే అవకాశాలు ఉంటాయి. జన్మజాతకంలో 90 నుంచి 95% వరకు మాత్రమే అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొకసారి మీకు వివరణ చెప్తున్నా నేను. దయచేసి జన్మజాతకాన్ని గోచార ఫలితాలు రెండింటినీ కూడా సంయోజనము చేసుకొని మీ ఫలితాలని బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ముందుగా మనకి 14/4/2019 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రోజున వీరికి ఆదివారం అనుకూలవంతమైన రోజు. బంధుమిత్రుల ఆగమము, స్నేహితులతో కలిసి విహారయాత్ర లేదా ఇతరత్ర ఏదైనా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపించుకునేటువంటి అవకాశం. రాజకీయ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది, ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకుంటారు. ఏదైనా బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలతలు, పోటీ పరీక్షల్లో లాభాలు, అకాడమిక్ ఎడ్యుకేషన్ రిజల్ట్ చూస్తున్నట్టయితే అనుకూలతలు, వాహన సౌఖ్యము, ప్రయాణంలో లాభాలు, విదేశీయాన ప్రయాణము, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడానికి అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడము. ఈ రోజున అనేకమైనటువంటి ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలతలు బలంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఇక కొన్ని దేశాలలో షేర్ మార్కెటింగ్ లేదా ఈ స్పెక్యులేషన్స్ లాంటివి ఉన్నట్టయితే కొంతవరకు మీరు ధనాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తలకెత్తుకుంటారు, దాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వివాహాది నిశ్చితాంబులాదుల చర్చలు కూడా శుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, అనుకూలంగా మరలబోతున్నాయి. శుభమైన సంతాన వార్త కూడా ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణంలో లాభాలు, సోదరుల మధ్య విభేదాలన్నీ తొలగిపోవడం అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. దేశ విదేశీయాన ప్రయాణాల్లో అనుకూలతలు లేనప్పటికీ ప్రతికూలత కూడా కొద్ది కనబడటం లేదు. అనగా విదేశాలకు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, అప్రయోజనం కూడా కనిపించడం లేదు. కాబట్టి ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. అనవసరమైనటువంటి విదేశీ ప్రయాణాలు, గొప్ప కోసం చేసే ప్రయాణాల వల్ల శూన్య ఫలితం కనబడుతుంది. కాబట్టి అటువంటి గొప్పతన విదేశీయాన ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదిగా చెప్పబడుతోంది. విద్యార్థులకి అనుకూలవంతమైన యోగంగా చెప్పబడుతోంది. వాహన సౌఖ్యం ఉంటుంది, అనురాగ దాంపత్యాలు పెంపొందించుకుంటారు. వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి సౌఖ్యము, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పెద్ద మనుషుల ఒప్పందంతో మంచి సౌఖ్యవంతమైనటువంటి ప్రాపర్టీని పొందుకునేటువంటి అవకాశము, నూతనమైనటువంటి వస్తు వాహనాలు కూడా తప్పకుండా కొనుగోలు చేస్తారు. భూ సంబంధమైన లావాదేవీల్లో లాభాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రోజున మీరు అప్లికేషన్ పెట్టుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. గురుగారు ఆదివారం కదండి,
మరి ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ ఎలా పెట్టాలి, పోస్ట్ ద్వారా పంపించేటువంటి ప్రయత్నాలు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నాన్ని చేయండి. లేదా ఈరోజు అప్లికేషన్ని రాయడం వల్ల కూడా మీకు అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వాహనం వల్ల స్వల్ప చికాకులు ఉండవచ్చు. వాహనం మధ్యలో ఆగిపోవడం కానీ, లేదా ఇతరత్ర ఇంధనం వల్ల కానీ, లేదా బ్రేక్ ఏదైనా ఇబ్బంది పడడం కానీ ఉంటుంది. ప్రమాదం ఏం లేదు. వాహనాన్ని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:24 నుంచి 3:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధనయోగము, వ్యవహార లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, వ్యాపార అభివృద్ధి, శుభమైనటువంటి వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలతలు, సత్సంతాన శుభవార్త వినేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, రాజకీయ రంగంలో అభివృద్ధి, విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశము, కొన్ని పరీక్షల్లో సంపూర్ణటువంటి అధికమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని పొందుకునేటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకుంటారు. అనగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి క్యాడర్లు ఉన్న వారికి మంచి ర్యాంకులను పొందుకునే అవకాశాలు, నీట్ లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. లేదా అటువంటి విషయాల్లో అనుకూలవంతమైన విద్యాభివృద్ధి కొనసాగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అన్ని రకాల సౌలభ్యాలు, సంతాన వార్తలు, అనుకూలవంతమైన ధనయోగము, రుణాల సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఆనందాభివృద్ధి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, నూతన గృహప్రవేశ ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తితో కలిసి దేశ విదేశీయాన పర్యటనకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు బలంగా కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక గొప్పమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు కూడా అత్యంత ఆనందమయ శుభ యోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. వీరు ఈరోజు మొత్తం కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయని చెబుతూ వీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము అంటే ముక్కు సంబంధమైనటువంటి ఈఎన్టీ సంబంధమైనటువంటి కాస్త స్వల్పమైనటువంటి చికాకులు, అనారోగ్య సూచించబడుతోంది. ప్రాణాయామం ద్వారా దీనిని పారద్రోలే అవకాశం, అనగా ఇటువంటి రోగాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ప్రాణాయామం మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోండి. లేదా స్వామి ఖచ్చితమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి అనుకున్నట్టయితే బెల్లము, ఉలవలు మరియు ఎవరికైనా బీద వారికి చెప్పులు కనుక దానం చేసి వెళ్ళినట్టయితే శుభ ఫలితాలు పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. కాకపోతే మొండితనం వల్ల, తెలివి తక్కువతనం వల్ల కొంతమంది వ్యక్తులని, నమ్మకూడని వ్యక్తులను కూడా నమ్మి మోసపోయే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రేసి ప్రియుల మధ్య ఎవరైనా ఒక వ్యక్తి జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కాస్త మీ ఇద్దరి మధ్య అపోహలకి తావిచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య విభేదాలు పొడిచూపుతాయి. మూడో వ్యక్తి జోక్యాన్ని మీ మధ్యకి రానివ్వకండి. భార్యాభర్తల మధ్య కూడా వేరొక వ్యక్తి యొక్క జోక్యాన్ని రానివ్వకపోవడం మీకు అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే విద్యార్థులకి అనుకూలత ఎక్కువ కనబడుతుంది. కాకపోతే నిస్సత్వ, నిరాశావాదము, నిద్రమత్తు, లేజినెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని పారద్రోలుకోవడానికి తేనెను ఎక్కువగా సేవించండి. తేనెను ఎక్కువగా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీ ప్రయోజనాలు అభివృద్ధి పదంగా అంటే విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. వీసా సంబంధ సమస్యలు కూడా చిక్కుముడి పడే అవకాశం ఉంటుంది. తొందరపడి కన్సల్టెన్సీ విధంగా కానీ లేదా తప్పుడు సమాచారం ఉన్నటువంటి సర్టిఫికేట్స్ జాయిన్ చేయకండి, అందులో సబ్మిట్ చేయకండి. అది మీకు పూర్తి స్థాయి విదేశాలలో నుంచి మళ్ళీ తిరోగమనమే, అనగా స్వక్షేత్రానికి, స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ జన్మలో విదేశానికి వెళ్ళే అవకాశాలు కనబట్టలేవు. అటువంటి తప్పుడు సమాచారమైనటువంటి కాగితాలని మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్లో జత చేయకపోవడం మంచిదిగా చెప్పబడుతోంది. అనవసరపు నిందారోపణలు, పై అధికారుల మీద నిందలు, లేనిపోని వ్యక్తుల సమాచారాన్ని సేకరించేటువంటి అవకాశం నష్టాన్ని కలిగిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో మధ్యాహ్నం తరువాత మీరు కనుక పెట్టుబడి పెట్టినట్టయితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మన దేశంలో ఆదివారం సెలవు ఉండవచ్చును. విదేశాల్లో ఆదివారం సెలవు దినముగా లేనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మీకు స్పెక్యులేషన్స్ కానీ, లాటరీల వల్ల కానీ, షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే తప్పకుండా పెట్టండి. ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. చాలా మంది అడుగుతున్నారు, గురుగారు మీరు చెప్పేటువంటి ఫలితాలు భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి సంబంధించిందా, మరి దేశం వేరే దేశాల్లో ఉంటాము అనే విషయాన్ని అడుగుతున్నారు. ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా గ్రహ గమనాలు ఇలాగే ఉంటాయి. సమయ మార్పు మాత్రం ఉంటుంది. అంటే రోజువారీ 24 గంటల ఫలితాల్లో భాగంగా అక్కడ సూర్యోదయానికి సూర్యాస్తమానికి తేడా ఉంటుంది. కానీ నక్షత్రం అయితే అదే ఉంటుంది. చంద్రుడు అదే రాశిలో ఉండే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. కాకపోతే లగ్నం యొక్క ప్రమాణం మారుతుంది. అనగా ఆస్ట్రేలియాలో ఒక లగ్నం ఉంటుంది సూర్యోదయంలో, అమెరికాలో ఒక లగ్నం ఉంటుంది, దుబాయ్లో ఒక లగ్నం ఉంటుంది, కొన్ని దేశాలలో లగ్నం మారే అవకాశం ఉంటుంది. కానీ మొత్తంగా ఫలితాలు ఇలాగే ఉంటాయనే విషయాన్ని మీకు ఒకసారి మళ్ళీ మీ అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ, ఈ రాశి వారికి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత బలంగా ఉన్న కొన్ని విషయాల్లో లేజినెస్, బద్ధకము, అనుకోని విధంగా ఇబ్బందులు పడడము, అనవసర రుణాలు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రాణాయామం వల్ల మానసికమైనటువంటి అలాగే సంపూర్ణటువంటి బుద్ధి అనుకూలంగా మరలే అవకాశం ఉంటుంది. ఏ పని చేస్తున్నాము చేయట్లేము అన్న విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ప్రాణాయామంలో బాగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాణాయామాన్ని బాగా చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా వాయిదా వేసుకోండి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:06 నుంచి 9:49 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 6:37 నుంచి 8:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకులు. మధ్యాహ్నం వరకు ధన సంబంధించిన విషయాలు చాలా చికాకుగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత నుంచి కాస్త ధనరూపకమైన సహాయాన్ని పొందుకునే అవకాశం, అనగా ఎవరి నుంచైనా మీరు సహాయాన్ని కనుక అర్థిస్తున్నట్టయితే సహాయాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో అనుకూలత బలంగా ఉంటుంది. మాట పట్టింపులకు దూరంగా ఉండండి. పై అధికారులతో మన్ననలు పొందే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ ఆదివారం రోజున కూడా మీకు ఉద్యోగ ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వర్క్ని ఇంటికి కూడా తెచ్చుకునే అవకాశం కానీ, లేదా మీరు తప్పనిసరిగా మీరు ఒక ఉద్యోగం చేసే చోటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చును. అంటే అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఆకస్మికంగా ఎవరి నుంచైనా ధన సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటే అది నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది తప్ప అటువంటిది లేదు. ఆకస్మికంగా ప్రయత్నం చేయకండి. అనగా ఈ గంటలోనే ఇచ్చేస్తారన్నటువంటి వ్యక్తిని నమ్మకండి. 2 రోజుల ముందు నుంచి కనుక మీ ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అటువంటి వ్యక్తి కొద్దిగా ఇచ్చేటువంటి సమయంలో అతి కొద్దిగా మీకైనా ఆ సహాయాన్ని అందించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ధనం విషయం మీద ఆధారపడే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే మాట పలుకుబడి దిగజారిపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త భంగాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అవమానాలు పొందుకుంటారు. చిత్ర పరిశ్రమలో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, టెన్షన్స్ ఎక్కువగా క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్యా నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మొండితనంతో కొన్ని పనులని జటిలం చేసుకుంటారు. అంటే మీకై మీరు దాన్ని గట్టిగా చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మొత్తం కూడా దైవనామస్మరణ, మౌనము, తులసి ఆకులతో, తులసి దళంతో లక్ష్మీ అమ్మవారిని కనుక పూజించినట్టయితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. రుణ సంబంధ విషయాలు అనుకూలతలు. విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం అనుకూలతని, విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో నష్టం కనబడుతుంది. వాహన ప్రమాదం సూచించబడుతుంది. సోదరుల మధ్య విభేదాలు, అనుకోని విధంగా ఆస్తి నష్టాలు, కోర్టు వ్యవహారాలు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం. పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా తీర్పు మీకు వ్యతిరేకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చికాకులుగా ఉంటాయి. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. కాస్త డబ్బులు ఇవ్వాల్సిన వారు మీరు ఇంకొకరికి ఇవ్వాల్సిన వారు మళ్ళీ ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల స్థాన చలనం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వేరే చోట దాచుకొని మీరు స్వగ్రామంలో లేరు అన్నటువంటి వార్తను కూడా మీకు ఇబ్బందిని, అవమానాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి లలిత సహస్రనామ పారాయణ, తులసిమాలతో లక్ష్మీదేవి ఆరాధన, హయగ్రీవుడి అష్టోత్తరనామ పారాయణ విద్యార్థులకి చేసినట్టయితే అనుకూలత ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కాస్త ఈ రోజు ఏ పని కూడా చేయకండి. ప్రశాంతంగా సరదాగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దైవనామ స్మరణతో మీ కాలాన్ని గడపండి. అనవసరమైన మద్యపానాలు లేదా విహారయాత్రలు, విందులు, వినోదాదుల్లో పాలు పంచుకోకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. లేదా లేనిపోని అనవసరపు వాగ్వివాదాలకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విలువైనటువంటి ఒక వస్తువు చేజారిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ కూడా మధ్యాహ్నం తదుపరి కాస్త వెసులుబాటు, ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మొత్తం కూడా అత్యంత జాగ్రత్తగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదరాభిమానులతో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం మాత్రం చేయండి. నోరు జారే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:18 నుంచి 3:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహార అనుకూలతలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, అనుకున్న పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, సంపూర్ణ ఆరోగ్యము, ప్రయాణ లాభాలు, వివాహాది శుభకార్య నిర్వహణ, విద్యార్థులకి అనుకూలవంతమైన వార్తలు వినేటువంటి సౌలభ్యము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయంతో వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో లాభాలు,
ఆశించినటువంటి అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, వస్తువులు సేకరించడం, ముఖ్యంగా చిత్ర నిర్మాణ రంగంలో ఒక గొప్ప స్థాయి వ్యక్తితో నటించడం కానీ, లేదా నిర్మించేటువంటి విషయాలు కానీ, లేదా దర్శకత్వ బాధ్యత కూడా నెరవేర్చుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా ఉల్లాసవంతమైనటువంటి శుభస్థితిని పొందుకుంటారు. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆస్తిపాస్తులన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. తప్పకుండా సోదర సోదరీమణులతో అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. ఆత్మీయుల సందర్శన లాభాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఈ రోజున మీరు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలతలు. విదేశాలు ఉన్న వారికి ఈ రోజున అత్యంత శుభవార్త వినే అవకాశం చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. క్రీడాకారులకి ఒకళ్ళకి ఉత్తమ పురస్కారం లభించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత ఆనందమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ఉద్యోగ అభివృద్ధి, స్థిర నివాస యోగ్యత, విదేశీయాన ప్రయత్నంలో లాభాలు, అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార అభివృద్ధిని పెంపొందించుకునేటువంటి అవకాశాలు, మొహమాటం లేకుండా ఇతరులకు ఇచ్చినటువంటి ధనాన్ని గట్టిగా వసూలు చేసుకునేటువంటి సౌలభ్యం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈరోజు అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యవహార లాభాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వీసా సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల యొక్క సహకారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనాన్ని, అనుకూలతను పొందుకునే చాలా సౌలభ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత ఆరోగ్యవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా ధనలాభాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు జీవితాంతం కూడా మీకు ఉన్నతమైనటువంటి అభివృద్ధిని కానీ, జ్ఞాపకాలని కానీ మిగిల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, రైతులకి పంట అభివృద్ధి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, విద్యాభివృద్ధి, అనుకూలంగా నుండి ధనయోగాలు, ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో రాబడి అనుకూలంగా ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మొత్తం కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి అనుకూలవంతమైన శుభవార్త వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీళ్ళకి ఈరోజునటువంటి అత్యంత లాభం ఏంటంటే శత్రువుల్ని కూడా పాదాక్రాంతులు చేసుకోవడం. మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులని దాదాపుగా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని గాలికి వదిలేసేయడం. అంటే ఒక రకంగా వాళ్ళని, మిమ్మల్ని ఈసడించుకున్న వారిని కనీసము పనికిరాని వాళ్ళగా కూడా చూసే అవకాశం లేదు. అంతటి అనుకూలత ఎక్కువ ఉంటుంది. చాలా మనోధైర్యము, వ్యవస్థలో అనుకూలతలు, గౌరవాభిమానాలు పొందడము, శత్రువుల్ని నివారించుకోవడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం, వ్యాపార అభివృద్ధి, కొత్త వ్యాపారంలో మీరు ఈ రోజున ప్రవేశించే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా సాహసవంతంగా ఉంటారు. ప్రతి వ్యక్తిని కూడా ఆదరాభిమానంగా చూసే అవకాశం, మీరంటేనే అత్యంత గౌరవం ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అధిక ధనయోగం బాగా ఉంటుంది. ఈరోజు దాదాపుగా మీరు మీకు తెలియకుండానే అనేక మంది వ్యక్తుల నుంచి ధన సహాయాన్ని పొందడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడము, అత్యంత ఆరోగ్యము, ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంతటికైనా వారిని పొందాలనుకున్న తపన, పెద్దలను అంగీకరింపజేసే ప్రయత్నంలో లాభాలు, తల్లిదండ్రులను గౌరవించేటువంటి అవకాశము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, వివాహాది సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతలు, భార్యాభర్తల మధ్యలో ఉన్నత స్థాయి స్థితి, అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలతలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి. తప్పకుండా మీకు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మీ చుట్టూన్న వారి యొక్క ఆనందాన్ని కూడా పెంపొందించే ప్రయత్నంలో సత్యవంతులుగా మీరు ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రతి పని జీవితకాలం కూడా గుర్తుండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు తలపెడతారు. యజ్ఞయాది కృతుల్లో పాల్గొంటారు. జీర్ణ దేవాలయ ఉద్ధరణ కోసం నాంది పలుకుతారు. దేశీయ ప్రయాణం ఉంటుంది. స్వదేశాల్లో ప్రయాణం బాగా ఉంటుంది. ప్రయాణాలకు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు అత్యంత శుభదినంగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారు ఈ రోజంతా కూడా అత్యంత ఆనందమయ విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశము, ఒక ముఖ్యమైనటువంటి స్వామీజీని కానీ, దైవ కార్యంలో ఉన్నటువంటి ఉత్తమ వ్యక్తిని కానీ కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలుగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన వ్యయము, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, మద్యపాన సేవనము, వాహన ప్రమాదము,
పోలీసులకు పట్టుబడము, ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన అగత్యం ఏర్పడము, స్నేహితుల వల్ల కూడా నష్టము, వారు చేసే తప్పు పని కూడా మీకు అంటుకునే అవకాశము, దానివల్ల కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఉండే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహితులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, ప్రయాణాల విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టకూడదు, ప్రయాణాలు చేయకూడదు. విదేశాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండి మీ పర్సనల్ విషయాన్ని కూడా బయటపడుతున్నాయి. ఏదైనా మీకు తెలియకుండానే మీ గురించి విదేశాల్లో ఉన్న వారికి ఎంక్వైరీ జరిగే అవకాశం కనబడుతుంది. ఆ ఎంక్వైరీలో ఏదైనా తప్పు దొరికినా మీరు స్వదేశానికి వెంటనే పంపబడతారు. తస్మాత్ జాగ్రత్త. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనంతో మీకు తెలియకుండానే ఒక దగ్గర పనిచేసేది ఇంకాస్త ఎక్కువ పనిచేసి అధిక ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆతృతలో కొన్ని పొరపాటు చేస్తారు. దానివల్ల మీరు ఏదైనా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని విధానాలకి ముందుకు వెళ్ళకండి. అనేక అసౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. వస్తువులు చేజారిపోయే ప్రమాదము, లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీటి సంబంధించినటువంటి విహారయాత్రలకు వెళ్ళకపోవడం మంచిది. నీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనాన్ని నిదానంగా నడపండి. అనవసర ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. వివాహాది సంబంధ బాంధవ్యాలలో మీరు కనుక పెద్ద మనిషిగా ఉన్నట్టయితే మౌనాన్ని పాటించండి. అనవసరమైన ప్రశ్నల్ని సంబంధాలు చూసుకునే వ్యక్తులకి మీరు ప్రశ్నించకండి. అది నష్టాన్ని కలిగిస్తారు. మీ వల్ల అక్కడ సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు మొత్తం కూడా దైవనామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, వీలైతే ఉదయ సమయంలో ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. సాయంకాల సమయంలో హనుమత్ చాలీసా పారాయణం చేయడం వల్ల సమస్తమైనటువంటి శత్రుపీడ, రుణపీడ, విద్యాభివృద్ధి కొనసాగడం, అనుకూలమైన ధనయోగాలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి సౌలభ్యం ఈ విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే హనుమత్ చాలీసా పారాయణం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు కాస్త అధిక శ్రమను పాటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుకుంటారు. తప్పనిసరిగా చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. ఆనందాది యోగాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇలా నెగిటివ్గా చెప్తున్న భావన కాదు, ఇటువంటి పర్యావసనాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఆ పూజలు పునస్కారాలు చేసుకోవడం వల్ల మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారు. చేయబోయేటువంటి తొందరపాటు పనులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. తొందరపాటు తనాల్లో నిర్లిప్తత ఏర్పడడం వల్ల అనుకూలమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. అది మంత్రం యొక్క ప్రభావం. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఏదో మిమ్మల్ని చెప్పి భయపెట్టడం కాదు, జాగ్రత్తగా ఉండమని స్పష్టంగా చెప్పడం నా ఉద్దేశం. అటువంటి విధానాన్ని పాటించండి. ఆనందాది యోగాలు పొందే అవకాశం తప్పకుండా ఉంటుంది. మేనమామ తరుబంధువుల నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు మాత్రం మీకు దక్కే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:24 నుంచి మధ్యాహ్నం తదుపరి 1:27 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభాలు, విద్యా అభివృద్ధి, రోగ నివారణ, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు, ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి అవకాశము, పెద్దలతో అంగీకారాన్ని పొందుకునేటువంటి అవకాశం, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉత్తమ స్థితిలో పాస్ అయినటువంటి వార్త మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. పేపర్లో మీ ఫోటో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన చికాకులన్నీ కూడా దూరం అవుతాయి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ విషయాల్లోనూ, రుణ సంబంధ విషయాల్లోనూ, అనుకూలవంతమైన స్థిర సంబంధ విషయాలు, స్థిర నివాస సంబంధ విషయాల్లో, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ అందుకునే విషయాల్లో ఒక శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నత స్థితి, గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, కాంట్రాక్టులు అందుకోవడం, కళాకారులకి లాభాలు, గృహ నిర్మాణ కార్మికులకి అనుకూలవంతమైన కొత్త కాంట్రాక్ట్ లభించడం, ఉత్తమ వ్యక్తుల చేత ఒక మంచి బిరుదుని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజు ఆనందకరమైనటువంటి శుభస్థితి ఎక్కువ ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాదులలో పాలు పంచిన అవకాశం ఉంటుంది. కాకపోతే మద్యపానాన్ని సేవించి ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. వాహనాన్ని సొంతంగా నడుపుకునే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ప్రమాదం ఏర్పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మీకు మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రోజు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకుంటారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాం. ఆర్థిక విషయాలు బాగా ఉంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి శుభాలు, ఆర్థిక ప్రయోజనాలు, లాభాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో అద్భుతమైన శుభస్థితి 2 గంటల నుంచి 4:34 మధ్య కాలంలో శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
అనారోగ్య సూచన స్వల్పం అనారోగ్యం, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అలాగే ప్రయాణ బడలికి ఎక్కువ ఉండడం, రుణ సంబంధ విషయాల్లో రుణాలు అందకపోవడం. అంటే మీరు ఏదైనా ఇల్లు కొనే ప్రయత్నం కానీ ఆస్తి కొనే ప్రయత్నం చేస్తుంటారు, దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీ వాళ్ళ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవి అకస్మాత్తుగా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, రేపటి రోజున మీకు అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల, ఈ రోజు జరగవలసిన పని జరగకపోవడం వల్ల మీకు పూర్తి స్థాయి నిర్లిప్తత, కోపము, టెన్షను ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటారు. అక్కర్లేదు, రేపు మీ పని పూర్తవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం ఈ రోజు లేదన్న భావనతో ఉండడం తప్ప రేపు లేదన్న విషయంలో లేదు. రేపు భగవంతు అనుగ్రహం సంపూర్ణంగా శుభకరంగా ఉండొచ్చు కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లేని ఆడంబరాలకి దూరంగా ఉండండి. అనవసర ప్రయాణాలు చేయకండి. వివాదాస్పద అంశాల గురించి మాట్లాడకండి. ఆస్తిపాత్ర పంపకాల్లో పాల్గొనకండి. ఈ రోజు అటువంటి వాటిని పోస్ట్ పోన్ చేసుకోండి. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే వాటిని కూడా పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. విదేశీయాన సంబంధ విషయాల్లో ఖచ్చితమైనటువంటి ప్రయాణం ఉన్నట్టయితే, అంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం గురుగారు వెళ్ళాలి అనుకున్నట్టయితే, మధ్యాహ్నం తదుపరి మీరు అనగా 3 గంటల తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. వీలైతే దేవాలయంలో ఉండండి లేదా బంధువుల ఇంటికి వెళ్ళండి. మీ పూర్తి లగేజ్తో మీరు 3 గంటల లోపు ప్రయాణం చేసుకోవాలి. ఆ ప్రయాణం మీకు అనుకూలత కలిగిస్తుంది. ఆ సాయంకాల సమయంలో మీకు ఇంటర్నేషనల్ యాత్ర ఏదన్నా అనగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే ఆ ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మాత్రం విజయం ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పై అధికారుల విషయాల గురించి అధికంగా చర్చ చేయకండి. లంచగొండలుగా మారే ప్రయత్నం ఉంటుంది. ఆదివారం అయినా సరే ఈరోజు మీరు పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి లంచాల రూపంలో ధనాన్ని తీసుకునేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. నీటి సంబంధమైనటువంటి ప్రభుత్వ అధికారులు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి వారు కానీ లేదా మురుగు నీటి పారుదల చేసేటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయకపోతే ఉద్యోగ నష్టము, పరువు భంగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువ ఏర్పడుతుంది. సాయంకాల సమయంలో మద్యపానాన్ని సేవిస్తారు, దానివల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. కాబట్టి ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను, అటువంటి దుష్ట సాంగత్యంలో దుష్టులైనటువంటి స్నేహితులతో ముందుకు వెళ్ళకండి. అటువంటి మద్యపానాన్ని సేవించి సొంతంగా ప్రయాణం చేస్తూ రావద్దు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సో సంభాషించేటప్పుడు మీ సొంత విషయాన్ని కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మద్యపాన సేవనం వల్ల. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. తద్వారా అనుకూలవంతమైన శివ ప్రయోజనాన్ని పొందుతారు. ఈరోజు మొత్తం కూడా మీరు శివ ఆరాధన, శివుడి అష్టోత్తరనామ పారాయణ, దుర్గాదేవి ఆరాధన, సాయంకాల సమయంలో లక్ష్మీదేవికి ప్రీతి గురించి దీపారాధన చేయండి. అమ్మవారి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. దానివల్ల ప్రశాంతత, ధనయోగము, వ్యవహార లాభము, విదేశాన ప్రాప్తి పొందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఉత్తమ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:44 నుంచి ఉదయ సమయంలో 8:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగం, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలతలు, ప్రభుత్వ అధికారులతో అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాన యోగ్యత, శుభకర వివాహాది నిశ్చయితాంబూలాలు కానీ సంతాన వార్తను కానీ వినే అవకాశం, అనుకూలమైన ప్రయాణాలు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి రుణాలని కూడా తీర్చేసుకోవడం, గొప్ప వ్యక్తులతో సంఘంలో కానీ ఏదైనా రాజకీయ రంగంలో కానీ మంచి విజయాన్ని లేదా అధ్యక్ష పదవిని కానీ గొప్ప పదవిని లభించుకునే అవకాశాలు, శత్రువుల్ని కూడా మిత్రులుగా మలుచుకునేటువంటి ఒక యుక్తిని ప్రదర్శిస్తారు. ఈ రోజు మీ ప్రయాణంలో అధికమైనటువంటి ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపార భాగస్వామితో అనుకూలత ఎక్కువ ఉంటుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో యజ్ఞయాగాది క్రతువులు కానీ పాలు పంచుకునే అవకాశం ఉన్నాయి. ఏదైనా దేవాలయ నిర్మాణానికి పాటుపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. బహుమానాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, విదేశీయాన స్థితి అద్భుతమైనటువంటి శుభకరంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీకు ఆనందాది శుభయోగాలుగా చెప్పబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.